జై బాబా అండి. పన్నగేశ్వరరావు. అందరికీ జై బాబా అండి. మనం గత బుధవారం హఫీజ్ సూక్తుల్లో ఒక సూక్తి గురించి బాబా దానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, దాని వివరణ తెలుసుకున్నాం. అందులో ఈ రోజు ఒక స్పెషల్ ఉందండి. ప్రీతముడికే ప్రీతమురాలైన మెహరామాయి బాబాలో కలిసిన రోజు. ఆవిడ గురించి కూడా అంటే తెలిసిన విషయాలైనా మరొక్కసారి తలుచుకుందాం. ప్రీతముడికి ఆనందాన్ని కలిగిద్దాం. ఎందుకంటే ఒక భగవంతుడి దరి చేరడానికి ఎలా సర్వార్పణ అవ్వాలి, ఎలా విధేయత ఉండాలి, ఎంత పూర్తి ధూళిగా మారిపోవాలి, అసలు భగవంతుడు ఎలాంటి ప్రేమనందిస్తాడు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు ప్రేమికుడికి అనేది మెహరా పాత్ర మనకి తెలియబరుస్తూ ఉంటుంది. కనుక ఆ పాత్ర గురించి ఆవిడ ఈరోజు బాబాలో కలిసిన సందర్భంగా ప్రేమికులుగా మనం ఒక్కసారి ఆవిడని తలుచుకోవలసిన అవసరం ఉంది. కనుక ఈ అఫీల్ సూక్తులు రెండోది తెలుసుకుని మెహ్రా పాత్ర గురించి మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. హఫీజ్ సూక్తులు బాబా ఎప్పుడంటే తన బాడీ డ్రాప్ చేసే ముందు 1969 జనవరి 31 కొద్ది గంటల్లో ఆయన శరీరం విడిచిపెడతారు అనగా ఈ విధేయతకి సంబంధించిన హఫీజ్ సూక్తులు అనే బోర్డుని తన మంచం పక్కన పెట్టుకుంటారు. ఆ మూడిట్లో ఫస్ట్ది ఏంటంటే, ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరిగా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు చెప్పిన ప్రతి విషయాన్ని అమలుపరుచు. అంటే నీ బుద్ధి, నీ తెలివితేటలు ఉపయోగిస్తే అది దేనికి పనికిరాదు. అలా కాకుండా బాబా ఎందుకు చెప్పారో ఇది నా మంచి కోసమే అని ఒక తల ఒగ్గితే అది నీ ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేస్తుంది. దాని గురించి ఆయాజ్ కథ, రామదాస్ కథ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. ఇక రెండో విషయంలోకి వెళ్దాం. రెండో హఫీజ్ సూక్తి ఏంటంటే, గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎన్నడూ చెప్పవద్దు. ఎందుకంటే ఆయనను అర్థం చేసుకోలేని నీ యొక్క అసమర్థతలోనే లోపం ఉంది అంటున్నాడు హఫీజు. గురువు ఏదైనా చెప్తే అది తప్పు అని చెప్పకు. ఎందుకంటే ఆ సర్వము తెలిసినవాడు, సర్వాంతర్యామి. ఒక గురువు స్థానంలో ఆయన ఉన్నాడు అంటే అన్నీ తెలిసినవాడు అని మనం అవగతం చేసుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోలేం. బాబా కూడా అంటారు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు, నన్ను అధికాధికంగా ప్రేమించు అంటారు. 1933లోనండి బాబా ఈ గురువు పట్ల విశ్వాసం, విధేయత గురించి చెప్పారు. దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఎప్పుడంటే 1933 జూలై 18వ తేదీన బాబా ఒకసారి, అంటే ఇది బాబా అమెరికాలో ఉన్నప్పుడు అక్కడున్న ఫారినర్స్ చెప్తారు. ఎలా అంటే మహాభారతంలోని కృష్ణార్జునుల ఉదంతా అని చెప్పారట బాబా. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథి అయి కౌరవులను సంహరించమని అర్జున్ని ఆదేశిస్తాడు. కానీ అర్జునుడు సందేహిస్తూ ఆ పని చేయనంటాడు. పైగా నా సొంత సోదరిని ఎలా చంపగలను కృష్ణ, నేను ఆ పని చెయ్యలేను అంటూ ఆ ఈ శ్రీకృష్ణుని ఆదేశాన్ని తిరస్కరిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నా చెప్తాడంటే, మొత్తం ఈ మనకు తెలుసు కదా భగవద్గీతలో, చేసేది చేయించేది అంతా నేనేని అప్పుడు అవగతం చేస్తే అప్పుడు అర్జునుడు యుద్ధంలోకి దిగుతాడు. ఈ సంఘటనతో అర్జునికి శ్రీకృష్ణుని యందు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు సకల చరాచర రూపాలతో నిండి ఉన్న తన విశ్వరూపాన్ని చూపించాడు. దీనినే విరాట్ రూప దర్శనం, బృహద్ దర్శనం అంటారు. కానీ ఇది నిజమైన దర్శనం కాదు అంటున్నారు బాబా. ఇది కేవలం ప్రభు యొక్క విశ్వమయ దేహం మాత్రమే. అవతారానికి విశ్వాత్మక మనసు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. విశ్వంలో గల వ్యక్తిగత మనసులన్నీ ఆ అవతారిని విశ్వాత్మక మనసుకు అనుసంధింపబడి ఉంటాయి. దీనిని బట్టి అతి సన్నిహిత ఆంతరిక శిష్యులు కూడా గురువు చేసే పనిని అపార్థం చేసుకుంటారని మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. అదే అర్జునుడు కృష్ణుడు చెప్పిన వెంటనే చేసేసుంటే అది నిజమైన దర్శనం, నిజమైన విశ్వాసం, నిజమైన విధేయత. కానీ ఇది అసలు నిజమైన విశ్వాసం కాదు, నిజమైన విధేయత కాదు. ఎందుకంటే ఎంత సాన్నిహిత్యంలో అవి వెళ్తావా? తెలియదు, జై బాబా. చూస్తాను. ఇది వచ్చి అన్ని కన్వీనియంట్ 24 ఆదివారం వెళ్తావా? అన్ని కన్వీనియంట్ గా 24 ఆదివారమేనా? మరి ఆయన వస్తున్నాడు హలో, బయటికి. కనక రాని మహాలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. కనక మహాలక్ష్మి గారు ఒక్కసారి మ్యూట్ లో ఉన్నామా అన్మ్యూట్ లో ఉన్నామా అబ్జర్వ్ చేసుకోండి. జై బాబా. సారీ. ఓకే. జై బాబా.
అంటే ఇది అసలు విశ్వాసం కాదు అంటూ బాబాయ్ ఏమంటున్నారంటే, గురువు చేసే పనిని అపార్థం ముందే బుద్ధి ఉపయోగించేశాడు కదా! నా బంధువులు, చుట్టాలు అంటూ తన బుద్ధిని ఉపయోగించడం వలన అసలు ఇది విశ్వాసం కాదు అంటున్నారు. అందుకే కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించవలసొచ్చింది. అంటే మరి తనకు తాను బహిర్గతం చేసుకోవాల్సింది. ఏ అవతారంలో కూడా అంతే కదా! బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై ఎందుకు చెప్పారు? ఆయనకిష్టం లేకపోయినా కూడా తనను తాను నిరూపించుకోవడం కోసం హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ బాబా ఇచ్చారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఒక విశ్వాసం గురువునందు ఉండాలంటే రామదాసు కళ్యాణ్‌లా ఉండాలి అని చెప్పి ఆ కథ చెప్పారండి. మనకు ఆ కథ తెలుసు. రామదాసు మోకాలికి మామిడి పండు కట్టుకోవడం, తనకి చాలా జబ్బొచ్చిందని, అందులోంచి అది తీసేస్తే తన ప్రాణం అది తీసిన వాళ్ళ శిష్యుల ప్రాణం పోతుందని, ఆఖరికి కళ్యాణి ఏమీ ఆలోచించకుండా ఆ రసం తాగేయడం, అది మామిడి పండని తెలియడం, ఈ కథంతా మనకి తెలుసు. అందుకని బాబా ఏమంటున్నారంటే, ఇలాంటి తిరుగులేని విశ్వాసం, విధేయత కావాలి అంటున్నారు. కానీ దీనిని ఆచరించడం చాలా కష్టం అని చెప్తున్నారు బాబా. అంత అర్జునుడికే సాధ్యం కాలేదు. అంత రామదాసు శిష్యులకే సాధ్యం కాలేదు. మరి మాయలో మగ్గుతున్న మనకెలా సాధ్యమవుతుంది చెప్పండి. అందుకే బాబా నామస్మరణ అన్నారు. దేనికి అంటకుండా ఉండే జీవితం అలవడుతుంది అన్నారు ఈ నామస్మరణ వల్ల. అందుకని బాబా అంటున్నారు, ఇది చాలా కష్టం. ముఖ్యంగా మేధా సంపత్తి గల మీ పాశ్చాత్యులకు మరీ అసాధ్యం అంటున్నారు. వాళ్ళు ఎక్కువ బుద్ధిని వాడేస్తారు కదా! అందుకని బాబా వాళ్ళకి చెప్తున్నారు. మీరు ప్రతి విషయాన్ని కూలంకషంగా మంచి చెడులను విచారిస్తారు అంటే, అక్కడ డేలియా అనే ఒక ఆవిడ అందుట, అంటే బాబా మేము ఆలోచించకూడదని లేక మా బుద్ధిని ఉపయోగించకూడదని అర్థమా? ఆటోమేటిక్‌గా అనిపిస్తుంది కదా! ఏదైనా ఉంటే బాబా చెప్పారనుకోండి, ఇదెందుకు బాబా చెప్పారు? ఇలా ఎందుకు చేశారు? అసలు ఎందుకు మౌనం ఉండమంటున్నారు? ఇట్లా మనకొస్తాయి కదా! అందుకని ఆవిడంటదన్నమాట, బాబా ఒక ప్రశ్న అదే ఒకటి ఆర్డర్ మీరు వేస్తారు. అప్పుడు మా బుద్ధిని ఉపయోగించకూడదా? మేము ఆలోచించకూడదా? అంటే బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే, ఇసుమంత కూడా ఉపయోగించకూడదు మీ బుద్ధిని అంటున్నారు. మీరు మీ బుద్ధిని ఉపయోగించవచ్చు. కానీ, నా మాటలను నమ్మకుండా, నా ఆదేశాలను పాటించకుండా ఉండేందుకు కాదు. బాబా ఎక్కడి వరకు నీ బుద్ధిని ఉపయోగించాలి? నా మాటలు అంటే బాబా విష్‌ని గాని, బాబా యొక్క మాటలను గాని, వేటిని పాటించకుండా ఉండేలా నీ బుద్ధిని ఉపయోగించొద్దు అంటున్నారు. మీరు ఆలోచించవచ్చు. మనసున్నంత సేపు మీరు ఆలోచించవలసిందే. మీ మనసు ఆలోచనలను ఆపదు. మీ కళ్ళు సూర్యుని వెలుగు చూస్తూ ఉండగా, అది ఎంత మాత్రం రాత్రి కాదు, పగలే అని మీ మనసు చెబుతుంది. ఇందాక రామదాస్ కళ్యాణ్‌లో శిష్యులందరూ గురువు రాత్రి అంటే, రాత్రెందుకవుతుంది? పట్టపగలే రాత్రి అంటాడేంటి గురువు అని ఆలోచించేశారు. కానీ కళ్యాణ్ అది అనుభూతి పొందేశాడు. గురువుకి సర్వార్పణ అయిపోవడం అంటే అదే. గురువు ఏది చెబితే అది అనుభూతి పొందితే, అది పూర్తిగా సర్వార్పణ అవ్వడం అండి. గురువు ఎప్పుడైతే పట్టపగలని రాత్రి అన్నాడో, కళ్యాణ్ వెంటనే లాంత్రి తీసుకొచ్చేసాడు అంటే, అతను బుద్ధి వాడకుండా నిజంగా గురువు చెప్పాడు, ఇప్పుడు ఇది రాత్రి అని తీసుకొచ్చేసాడు. కాబట్టి బాబాయ్ ఏం చెప్తున్నారు? మీ మనసు ఆలోచనలు ఆపదు. కానీ మీ కళ్ళు సూర్యుని వెలుగు చూస్తుండగా ఒకవేళ చీకటి అన్నారనుకో, మీరు వెంటనే ఏమంటారు? ఇప్పుడు చీకటేంటి ఇంత ఎండ కాస్తుంటే అని మీ మనసు చెబుతూ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. గురువు మాటలను నమ్మకుండా ఉండేటట్లుగా మనసుకు అవకాశం ఇవ్వకండి అంటున్నారు. అందుకే బాబా మనసుకి యజమాని అవ్వండి, బానిసవ్వద్దు. ప్రతిదానికి డిటాచ్ అవ్వడం నేర్చుకోండి. జీవితాన్ని సాధారణంగా భగవంతుడిని సీరియస్‌గా తీసుకోండి. ఇవన్నీ బాబా ఎందుకు చెబుతున్నారు అంటే, మా మనసుకు లొంగిపోయామనుకోండి అది బాగా ఆడించేస్తూ ఉంటుంది. ఆ మనసు ఆడించడం వల్లే బాబా ఎన్ని చెప్పినా కూడా అదెందుకు? ఇదెందుకు? అలా ఎలాగా? ఇలా చేస్తే ఏమవుతుంది? ఇట్లా క్వెషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి గురువు ఏం చెప్పినా ఆ మాటల వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంటుందని, దానికొక ప్రయోజనం ఉంటుందని గ్రహించాలి. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా అది ఇతరుల ప్రయోజనం కొరకే అని మీరు గుర్తించాలి. గురువు ఏం చేసినా ఎప్పుడూ అది ఉత్తమమైన లక్ష్యం కొరకే. అందువలన గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. మనసును దాని దోవలో దాన్ని ఆలోచించుకోనీకండి. కానీ మనసుకు విధేలైపోకండి. అంతే అది చాలు అంటున్నారు బాబా. అంటే మనసుకు వశమైపోవద్దు. దీని గురించి మనసారి కూడా ఒక కథ చెప్తారు. ఒక పని రాక్షసుడు ఉంటాడు. ఇది కూడా చాలా సింపుల్‌గా. వాడు ఎవరైనా పని చెప్పకపోతే తినేస్తూ ఉంటాడు. ఆఖరికి అతను ఒక యజమాని తీసుకెళ్తాడు కానీ భరించలేకపోతాడు.
వెళ్ళి సద్గురువు పాదాలు పట్టుకుంటాడు. ఇలా ఒక బానిసని తెచ్చుకున్నాను, నువ్వు పని చెప్పొద్దు తినేస్తానంటున్నాడు, నా ఇంట్లో పనులని చకచకా చేసేస్తున్నాడు, ఇది చాలా సులువైన పద్ధతి, నీ ఇంటి పెరటి గోడ దగ్గర ఒక నిచ్చెనెయ్యి, పని చెప్తూ ఉండు, పని అయిపోయిన వెంటనే నిచ్చెనెక్కి దిగుతూ ఉండమను అని చెప్తాడు. చాలా సులభంగా అర్థమైపోయింది స్వామి అని చెప్పి గబగబా వెళ్ళి ఆ పని రాశులకు మొత్తం ఇంట్లో పనులని చెప్పించేసుకుంటే, పని పని అంటే వెళ్ళి నిచ్చెనెక్కు నిచ్చెన దిగు మళ్ళీ నేను పని చెప్పే వరకు ఉంటాడు. ఓకే. పని రాశుడికి ఏమైపోతుందంటే పని త్వరగా అయిపోతుంది కానీ, ఈ నిచ్చెన ఎక్కడం, దిగడం అన్నది చూసారా? అది అసలు ఎంతకీ తెమలదు. దాంతో వాడు ప్రాణాలు కోల్పోతాడు. అలా మా మనసుని చేయాలి అని చెప్తున్నారు. నామస్మరణ ద్వారా దాన్ని బంధించాలి. అదేం చేస్తుంది? మామూలు ఖాళీగా ఉంటే ఏం చేస్తుందది? దెయ్యంలా మనని ఏదో ఒక ఆలోచన, అప్పుడేదో అన్నారు, ఇప్పుడేదో అన్నారు, ఇక ముందేదో జరిగిపోతుంది. ఇట్లా మనని భయం గొలిపించేసి ముందుకు వెళ్ళనీదు. అదే నామస్మరణతో మనం ఆ నిచ్చెన మెట్లు దిగినట్లుగా నామస్మరణతో మనం గనక దాన్ని వశం చేసుకుంటే అది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మనని పక్కదో పట్టించదు అని బాబా ఈ ఈ విశ్వాసం గురించి, ఈ గురు శిష్యుల గురించి మనకి తెలియజేస్తున్నారండి. ఇక్కడ నిర్లేఖనని ఒకతను బాబా దగ్గరకొస్తాడు. అతను ఒక వ్యాపారం అట. బాల్ నెర్లేకర్. అంటే బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఎందుకంటే గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎప్పుడు చెప్పవద్దు అని బాబా హఫీజు మహాకవిలు ఎందుకు బాబా చెప్తున్నారు అంటే, ఇతనిది ఒక ఇన్సిడెంట్ రాశారిక్కడ. అతను ఒక పెద్ద వ్యాపారి అన్నమాట. మెహరాజాదులో బాబాని దర్శించుకుని బాబాతో అంటాడు, బాబా నాకు ఒకే ఒక కోరిక భగవద్ అనుభవం కావాలి అంటాడు ఈ వ్యాపారి. బాబా చాలా సంతోషిస్తారు. అసలు నీలాగా అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తప్పకుండా నీకు భగవద్ అనుభవం ఇస్తాను. అసలు నేను వచ్చిందే అది ఇవ్వడానికి కదా! అయితే నేను ఇచ్చే సూచనలు 100% నువ్వు పాటించాలి. అందుకు సిద్ధమేనా? చాలా సంతోషిస్తారు బాబా. ఎందుకంటే బాబా దగ్గరికొచ్చిన వాళ్ళందరూ కూడా ఏవో సమస్యలు చెప్తారు తప్ప భగవద్ అనుభవం కావాలని ఎవరు అడగలేదు. అందుకని బాబా అంటున్నారు, "అసలు నేనొచ్చిందే కిందకి దిగి వచ్చిందే దీనికోసం. అది నువ్వు అడిగినందుకు నాకు చాలా సంతోషం. కానీ నేను చెప్పినట్లు చేయడానికి నువ్వు 100% నువ్వు పాటించాలి. అది కనుక నువ్వు చేసేస్తే నీకు భగవద్ అనుభవం ఇచ్చేస్తాను. ముందు నేను చెప్పిన సూచనలు పాటించడం నీకిష్టమేనా?" అని అడుగుతారు. అడిగితే అతను బాబా చెప్పిందేముంటుంది? అన్నిట్లి రెడీ అయ్యే కదా భగవద్ అనుభవం అడిగానని. "సరే బాబా మీరేం చెప్తే అది చేస్తాను" అంటాడతను. "నీకు 3 ఆదేశాలిస్తాను" అంటూ బాబా అంటున్నారండి. అసలు చాలా చిత్రంగా అనిపిస్తుంది ఫస్ట్ టైమ్ వింటే. "ప్రతిరోజు మద్యం సేవించు" అంటారు. "మాంసాహారం తిను. వేశ్యతో గడుపు." అసలు ఏ గురువైనా ఇలా చెప్తాడా? చాలా ఆశ్చర్యపోతాడతను. "బాబా! మీరు ఏం చెబుతున్నారు? నాతో పరిహాసం ఆడుతున్నారా? నేను నిజంగానే భగవదనుభవం కోసం వచ్చాను బాబా" అన్నాడు. అంటే బాబా ఏదైనా అంటే వేళాకోళం ఆడుతున్నారేమో! నాదంత సీరియస్‌గా అనిపించలేదేమో నేనడగడం. అంటే భగవదనుభవం కావాలి అనగానే వేళాకోళంగా అడిగారని మీరనుకుంటున్నారా బాబా? నేను నిజంగానే సీరియస్‌గానే అసలు నన్ను ఇలాంటి పనులు చేయమంటున్నారేంటి? నేను నిజంగానే భగవదనుభవం కోసం వచ్చాను. మీరు నాతో హాస్యం ఆడవద్దు బాబా అన్నాడు. బాబా చాలా గంభీరంగా అంటున్నారు, నేను కూడా నిజంగానే చెబుతున్నాను. హాస్యానికి ఇది సమయం కాదు. ముందు నేను చెప్పింది నువ్వు పాటించు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దువు గాని. నీకు భగవద్ అనుభవం ఇస్తానని నేను మాట ఇస్తున్నాను. చాలా స్పష్టంగా, క్లారిటీగా, గంభీరంగా బాబా చెప్పారతనికి. కానీ అతనికి అర్థం కాలేదు. అందుకే పూర్తి సర్వార్పణ అన్నది బాబా 7 రియాలిటీస్ ఇవ్వడానికి కూడా కారణం అదేనండి. అది తప్ప ఇంకేది ఉండకూడదుమాట. యథార్థ త్యాగం అంటే ఇంక అదొక్కటే ఉండాలి. యథార్థ ప్రేమ అంటే భగవంతుని మీద ప్రేమే యథార్థ ప్రేమ. మిగిలినవన్నీ ప్రేమే కాదు. అందుకని బాబా ఎప్పుడూ కూడా పూర్తిగా 100% కావాలి నాకు అని ఇచ్చిన సందేశాలు కూడా మనకు తెలుసు. అందుకని బాబా చాలా గంభీరంగా లేదు లేదు నేను హాస్యానికంటలేదు. నువ్వు పాటించు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు అది కూడా చెప్పేశారు పాపం బాబా. కానీ అతనికి అర్థం కాలే. నిర్ణేకరు నోట మాట రాలేదు. ఎందుకంటే అతను అసలు సిసలైన బ్రాహ్మడు. సనాతన సాంప్రదాయాలు పాటించే జీవన విధానానికి అలవాటు పడినవాడు. వాటికి విరుద్ధంగా నడుచుకునేలాగా బాబా ఆదేశించడం అతనికి సరైనదిగా అనిపించడం లేదు. ఇదేంటి? ఒక గురువు దగ్గరికొస్తే ఒక యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, తపస్సు చెయ్యి, ధ్యానం చెయ్యి, కోరికలొదులు ఇలాంటివి చెప్తాడు గానీ, మద్యం సేవించు లేకపోతే ఇలాంటి పదాలు మాట్లాడ్డు కదా! అతనికి కొంచెం నెమ్మదిగా బాబా మీద విశ్వాసం సడలుతోంది. బాబా ఆదేశించడం అతనికి సరైనదిగా అనిపించలేదు. ఈ ఆలోచనలన్నీ అతని మదిలో మెదులుతుండగా బాబా తన మండలి వారితో ఇలా అన్నారు. చూసారా? నేనతనికి బంగారు పళ్ళెంలో భగవద్ అనుభూతి సమర్పిస్తున్నా కూడా దాన్ని అంగీకరించడం లేదు అన్నారు బాబా.
నిర్లేఖరు తనకు నచ్చిన విధంగా, అంటే ఇంక బాబా దగ్గర నుంచి సైడ్ అయిపోయాడు. నచ్చిన విధంగా ఏమీ చెప్పకుండా, అంటే ఇంక అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇలాంటి గురువేంటి, ఈయన గురువేంటి అనుకున్నాడు. తనకేదో నచ్చిన బాటుంది కదా! హిమాలయాలకు వెళ్లి భిక్షాటన చేసుకుంటూ, సాధువులతో, సన్యాసులతో సాంగత్యం చేసి, కొన్నాళ్ళు తర్వాత వచ్చి గర్వంగా అందరితో చెప్పుకున్నాడు. సనాతన సంప్రదాయాన్ని పాటించడమే ఆధ్యాత్మికత అని భావించాడు. కానీ సనాతనుడైనటువంటి అవతార పురుషుడి ఆదేశాన్ని పాటించడమే అసలైన సాంప్రదాయమని, అసలైన ఆధ్యాత్మికత అని తెలుసుకోలేక పూర్తిగా నష్టపోయాడని ఇరిచ్చి చెప్తాడండి ఈ కథ. ఈ జరిగిన సంఘటన ఇరిచ్చి చెప్తూ, బంగారు పళ్ళెంలో ఇస్తానన్నా కూడా అందుకునే అర్హత అతనికి లేదని బాబా చాలా బాధపడ్డారట. అతను వెళ్ళిపోయాక బాబా అన్న మాటలవి. ఆ తర్వాత తను వచ్చి గర్వంగా చెప్పాట, నేను సాధువులను కలిశాను, వీళ్ళని కలిశానని. కానీ ఈ సనాతన భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే వచ్చి నీకు నేను ఇస్తాను అంటే దాన్ని వదిలేసుకున్నాడు. ఆ తర్వాత అందుకు ఏం జరిగిందో తెలుసా అని చెప్తాడు రిచి. కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తి గురించి విచారకరమైన విషయం బాబాకు తెలిసింది. గతంలో బాబా ఇచ్చినటువంటి ఏ ఆదేశాలనైతే అతను వ్యతిరేకించాడో, అంటే మద్యం, మగువ, మాంసాహారం, ఈ మూడింటికి అతను ఘోరంగా బానిసైపోయాడని తెలిసింది అని చెప్తున్నారు. మొదట బాబా ఆదేశించిన తక్షణమే అతను సరే బాబా అని ఇష్టాపూర్వకంగా అంగీకరించి ఉండుంటే, అతని చెడు సంస్కారాలను బాబా తనదైన శైలిలో పూర్తిగా తుడిచిపెట్టి వాటిని నాశనం చేస్తుండేవారు. కానీ అతను ఆ ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆ చెడు సంస్కారాల గోతిలో మరింత లోతుకు పడిపోయాడు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే బాబా అంటే అంటే పూర్తి విశ్వాసం లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందండి. అందుకే బాబా చెప్పిన ప్రతి సందేశం, ప్రతి మాట కూడా బాబా ఎందుకు చెప్పారు అని కాకుండా మన 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 ఆత్మ ప్రయాణం కోసం, నిజంగా మనం బాబా ప్రేమికులం అవ్వలేదు అనడానికి, అంటే మనం నాతో పాటు, ఎందుకంటే మనం ఇంకా సంశయంలోనే ఉన్నాం. ఇలా చేస్తే నాకేంటి? అలా చేస్తే నాకేంటి? ఇంత పని చేసి పని విషయంలో కూడా బాబా ఎన్ని జాగ్రత్తలు చెప్పారో. ఒకసారి అసలు మెహర్ బాబా వర్క్ అంటే ఏంటి? కార్యకర్తల వర్క్ అంటే ఏంటి? ఇది కూడా మనం ఒకసారి ఈ ఆన్‌లైన్‌లోనే చదువుకుందామండి. ఎంత అద్భుతంగా తండ్రి జాగ్రత్తలు తీసుకుంటూ, ఎంత అద్భుతంగా మనకి చెప్పినా మనం ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నాం. వినడం వరకే ఉంటున్నాం తప్ప ఆచరించలేకపోతున్నామని ఒక బాధ అయిన విషయం వచ్చి నేను ఇది మాట్లాడుతున్నాను తప్ప మరొక విధంగా కాదు. బాబా ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఏ విషయం చెప్పినా కూడా మానవ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం. రేపు 24న వచ్చే యాక్సిడెంట్ కూడా బాబా ఏం చెప్తున్నారు? మీ స్వేచ్ఛను పొందడానికి నేను ఈ బాధను భరించాను అన్నారు. అసలు ఎంత అద్భుత అవతారం మన మెహర్ అవతారం. ఎంత కరుణామయుడు. మన స్వేచ్ఛ అంటే మనకి శుభ్రంగా అన్ని కంఫర్ట్‌లోనే ఏర్పాటు చేసి మన జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా కాదు. ఈ ఈ ఆత్మ, ఈ శరీరం అనే బంధించబడి ఉంది. ఎప్పటికి అది బయటికి రావట్లేదు. అది బయటికి రావడం కోసం ఈ ఆత్మ పరమాత్మలో కలవడం కోసం, ఆయన దశ తిరగడం కోసం ఆయన చేసే ప్రయత్నాలంటే చేస్తూనే ఉన్నాడు ప్రతి అవతారంలో కూడా. అందుకే బాబా అంటున్నారు, ఈ యాక్సిడెంట్ అన్నది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు రామకృష్ణయ్య గారు కూడా. ఎందుకంటే ఆయన చేసే ప్రతి చర్య కూడా విశ్వ కళ్యాణం కోసం. ఓన్లీ మానవులు కాదండి, యావత్ సృష్టి కోసం చేస్తాడు అవతార పురుషుడు ఏం చేసినా కూడా. కాబట్టి బాబా ఒక్కొక్కసారి అసాధారణమైన పనులు చేయమని చెప్పినప్పుడు వాటిల్లో లోపం ఉందని ప్రపంచం భావిస్తుంది. కానీ అది ఆయన లోపం కాదు అంటున్నారు. అవి అర్థం చేసుకోలేకపోవడం మన అసమర్థతనే సూచిస్తుంది. ప్రపంచానికి ఆయన ఆదేశం ఎలా కనిపించినా అది ఎప్పటికీ అతి ఉన్నతమైనదే అని ముగించారండి. చాలా అద్భుతంగా ఈ అఫీదు సూక్తికి తగ్గట్టుగా ఇది రాయడం. బాబా ఆ లార్డ్ మెహర్ మూడో భాగంలో ఉందండి. 1933 జూలైలో, జూలై 18న బాబా విశ్వాసం గురించి. అలాంటి విశ్వాసం ఉండాలి. ఆఖరికి అర్జునుడిది కూడా విశ్వాసం కాదు అంటున్నారు. అంటే మనం ఎంతగా ఇంకా బాబా దాంట్లో ముందుకు వెళ్ళాలనేది మనం ఆలోచించాలి. కాబట్టి హఫీజు రెండో సూక్తి ఏం చెప్తున్నారు? గురువు నుండి విన్న దానిని తప్పు అని ఎన్నడూ చెప్పవద్దు. ఎందుకంటే ఆయనను అర్థం చేసుకోలేని నీ యొక్క అసమర్థతలోనే లోపం ఉంది అని ఈ హఫీజు రెండో సూక్తి ముగిసిందండి. నెక్స్ట్ వీక్ మూడో సూక్తి ఏంటంటే, హఫీజ్ చెప్పిన దాంట్లో, అజ్ఞానం నుండి నన్ను విడుదల చేసిన నా గురువుకు నేను బానిసను. అతను ఏమి చేసినా తత్సంబంధికులందరికీ అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. దీని గురించి నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. ఈరోజు మన మెహరామాయి ప్రీతముడికే ప్రీతమురాలైన మెహ్రా బాబాలో కలిసిన రోజు కనుక
ఆవిడ గురించి కొన్ని కొన్ని మాటలు. బాబా ఎందుకు ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, మనం రాధాకృష్ణులు ఆహ్, అంటే సీతారాములు అంటే వెంటనే లౌకికంలో మన బాబా ప్రేమికులకు అవగతమైంది కానీ, లౌకికంలో ఏం చూస్తారంటే భార్యాభర్తల సంబంధమే చూస్తారు. అది దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమ అవతారుడు ప్రకృతిని ఆలంబనంగా చేసుకుని తన విశ్వ కార్యక్రమానికి వాడుకుంటాడు. వీళ్ళందరూ కూడా దివ్య ప్రేమకు అర్హులు. ఒక సీత కానీ, రాధ గాని, మేరీ గాని, ఇప్పుడు మెహ్రా గాని వీళ్ళందరూ కూడా ఆ ప్రీతముడికి, ఆ వర్క్‌కి సాయం చేయడానికి వచ్చిన ఆయన ఎంచుకున్న ఆత్మలు. మెహ్రా గురించి బాబా ఏం చెప్తున్నారు అంటే బాబా అంటున్నారు, "భవిష్యత్తులో మెహ్రా పూజింపబడుతుంది" అన్నారు. అంటే ఎంత స్థానమిచ్చాడు భగవంతుడు, అవతార పురుషుడు ఒక ప్రేమికురాలికి అన్నది మెహ్రా పాత్ర ద్వారా మనకి అవగతమవుతూ ఉంటుందండి. తన ప్రేమికులు తనను ఎలా ప్రేమించాలని అవతార్ మెహర్ బాబా కోరుకున్నారో తెలుసుకోవడానికి మెహ్రా యొక్క దివ్య ప్రేమ గాథ మనం తలుచుకుంటూనే ఉండాలి. తెలుసుకుంటూనే ఉండాలండి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విషయం మనం బుర్రకెక్కుతుంది. తర్వాత మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ ఇంకో విషయం. నాకైతే మెహ్రా బాబా ప్రేమ అయితే తల్లి బిడ్డల సంబంధంగా నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ అంత కేర్ తీసుకున్నారు బాబా విషయంలో. బయటికెళ్ళాలి అంటే అది కూడా బాబా పర్మిషన్ ఆవిడకిష్టం ఉండేది కాదు. ఏ షాపింగ్‌కైనా వెళ్ళాలంటే బాబాని ఒక చంటి పిల్లాడు చూడండి కన్న తల్లి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వాడు ఏడుస్తాడేమో, వాడు ఆకలేస్తుందేమో, వాడికి చలేస్తుందేమో చూడండి అని పొద్దున్నుంచి మొదలెట్టేస్తుంది తల్లి. సాయంత్రం ఎప్పుడో వెళ్ళే మార్కెట్‌కి. అలాగే మెహ్రా కూడా ముందు రోజు నుంచి మొదలెట్టేసట శ్రీమండలు అందరితోనూ. బాబాని జాగ్రత్తగా చూసుకోండి. బాబాకు అన్నం పెట్టేటప్పుడు చేతులకి ఏం తగలకుండా చూసుకోండి. నీళ్లు పోసేటప్పుడు గట్టిగా పోయకండి. టవల్ ఇచ్చినప్పుడు ఒత్తుతున్నప్పుడు జాగ్రత్త. ఇలా చెప్తుంటే మెహ్రా, గోహెర్ అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. రోజూ చేసే పనులే కదా మెహ్రా! ఎందుకు ఇంతలా చెప్తావు? మేము అలా చేస్తాం అంటే, లేదు లేదు బాబాను ఒక చంటి బిడ్డలా చూసుకోవాలి అని ప్రతి స్త్రీ మండలికి చెప్పేట. అంతే కాకుండా అసలు బాబాతో ఉండడం గురించి అండి మెహ్రా, బాబా ఒక స్త్రీ మండలి దగ్గరికొస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా బాబా కన్నా ముందు మెహ్రా ఉండేట. ఆ తర్వాత బాబా వచ్చేవారట. ఆ తర్వాత స్త్రీ మండలొచ్చేవారట. ఇది చూసి స్త్రీ మండలితో ఒకసారి మెహ్రా అంటుంది, "బాబా సాన్నిధ్యం మనకి చాలా అదృష్టం. మనం పరిగెత్తాలి ఆయన దగ్గరికి" అని చెప్తుంది. అంటే ఇన్నాళ్ళు ఆయన మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఉండే సమయం ఏర్పడింది అంటాడు ఇరిచ్చి. ఇప్పుడు బాబా భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సాన్నిధ్యంలో ఎక్కువ గడపాలంటే ఇలా ఆన్‌లైన్ స్కైపులు, సహవాసులు, బాబా పుస్తకాలు చదవడం, బాబా నామస్మరణ చేయడం ఇదే జీవితంలో పనికొచ్చే క్షణాలని కూడా బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి మెహ్రా హెచ్చరించేట స్త్రీమండలికి. బాబా వచ్చాక మనం రావడం కాదు. బాబా కన్నా మనం ముందుండాలి. బాబా వద్దకు పరిగెత్తుకు రావాలి అని చెప్పి ఆవిడొక అద్భుతమైన విషయం చెప్తుంది స్త్రీమండలికి. అసలు మెహ్రా యొక్క బాబాపై గల ఆ ప్రేమ గురించి ఒక్కసారి తలుచుకుందామండి. తర్వాత ఆవిడ ఆఖరి గడియలు ఎలా గడిచాయో కూడా మనం తెలుసుకుందాం. మెహ్రాకి బాబా మీదున్న ప్రేమ ఎలాంటిదంటే అత్యుత్తమమైనది. ఆ ప్రేమ ఎటువంటి షరతులు లేనటువంటిది. ఎటువంటి షరతులు అంటే అండి, ఒకసారి గోహెర్ ఎవరో అడుగుతారు. "మెహ్రా నీకు ఇబ్బందిగా లేదా? ఎవరిని చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఆహ్, యాహ్, ఎవ ఆఖరికి స్త్రీ మండలి కూడా తాకరాదు." ఇలాంటి ఇన్ని నియమ నిబంధనల మధ్య, "అయ్యో బాబా నాకిన్ని నిబంధనలు పెడుతున్నారు అని నీకనిపించలేదా?" "లేదు" అందావిడ. ఎందుకంటే బాబా సంతోషమే కావాలి ఆవిడకి. బాబా సంతోషం కావాలన్నప్పుడు నా కంఫర్టు, నా ఇదని ఎవరు ఆలోచించరు కదా! అందుకని ఆవిడ గోహెర్ అదే అంటుంది. మెహ్రా చూస్తుంటే మాకు చాలా ఎందుకు బాబా ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మాకు అవగతం అవుతూ ఉండేది ప్రతి విషయంలో. ఆఖరికి బాబా వాడిన బట్టలు కూడా ఇలా మూటగట్టేసి పక్కన పడేసేది కాదావిడ. విస్త్రీ చేయడానికి ఇచ్చినప్పుడు విస్త్రీ చేస్తే ఎలా ఇస్తారో బట్టలు, అలా విడిచిన బట్టలు మడతెట్టేటండి. విస్త్రీవాడు ఆశ్చర్యపోయేవాడు. ఉతికేవాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఇదేంటి ఇంత మడత పెట్టి ఇస్తున్నారు అని. అంటే భగవంతుడు ఆయన. ఆయన అవతారుడు. ఆయన అపురూపంగా చూడాలి. పవిత్రంగా చూడాలి. ఈ పవిత్రమైన భావనేనండి. బాబాకి ప్రియతుమరాలయిపోయిందావిడ. ఆయనకి పక్క మీదేసే దుప్పట్లు కూడా తీసుకొచ్చేసి తన శరీరానికి తాకకుండా కొంచెం చేతుల మీద దూరంగా పెట్టి, ఆ పక్క మీదేస్తున్నప్పుడు కూడా ఆ దుప్పట్లు కళ్ళకద్దుకునేదావిడ. కళ్ళకద్దుకుని ఆ దుప్పట్లో ఇంత పెసరు మడతన్నది లేకుండా అదే మెయింటెనెన్స్ ఇప్పుడు మెహరాజాద్‌లో మనకు జరుగుతోంది. అది ఆవిడ అందించిన అపురూపం మనకి. అంటే ఒక భగవంతునికి ఎలాంటి సేవ చెయ్యాలి, ఎలా ఉంచాలి ఆయన వాడిన వస్తువులు, ఇవన్నీ కూడా ఎంత ఇన్‌స్పిరేషన్ అంటే మనకి మెహ్రాని చూస్తే భగవంతుని నమ్ముకున్న, భగవంతుని ప్రేమించిన ఈ రకంగా విధేయత ఉండాలి అని మనకి అవగతం చేస్తూ ఉంటుంది మెహ్రా పాత్ర. కాబట్టి ఆ ఇసువంత స్వార్థం కూడా ఆ ప్రేమలో లేదు. బాబా సంతోషం, బాబా సుఖం తప్ప వేరేది ఏమీ ఆమెకక్కర్లేదు. ఆమె జీవితంలో బాబా తప్ప వేరే ఏదీ లేదు. ఆహ్, అంటే బాబా కూడా అంటారు, "నా శ్వాస,
ఆమె లేకపోతే నేను జీవించలేను. అంటే ప్రతీదీ కూడా ఆవిడ ప్రతీదీ బాబా ఏది ఫీల్ అయితే అది ఇక్కడ ఆవిడ ఫీల్ అయిపోయేవారు. ఒక పన్ను నొప్పైనా ఆఖరికి బరువైన దండ బాబాకేస్తే ఎక్కడో హాల్‌లో బాబాకి బరువైన దండ వేస్తే బాబా అనేవారట. అమ్మో! మెహరా చూస్తే కంగారు పడిపోతుంది. తీసేయండి, తీసేయండి అని అనేవారట ఇరిచ్చి వాళ్ళతో. ఇదేంటి ఇలా అంటున్నారంటే ఈ బాబా అనేవారు. నేను ఏదైతే అనుభూతి పొందుతున్నానో తను కూడా చెందుతుంది అని. ఎలాగంటే ఇరిచ్చి ఒకసారి చెప్తాడు. బాబా దర్శనాలు ఇస్తున్నప్పుడు చెమట పట్టేస్తుంది. ఒక కందిరీగ మెడ చుట్టూ కుట్టుతూ ఉంటుంది. వెళ్లి మెహరా ఇరిచికి కబురు పంపి ఇరిచొచ్చాక చెప్తుంది మెహరా. బాబాకి ఇలాగా ఒక దండ దగ్గర పురుగు కుడుతోందని, చెమట పట్టిందని వెనకాల తుడవమని ఆశ్చర్యపోయేవాడు ఇరిచ్చి. ఈవిడ చూస్తే ఎక్కడో గదిలో ఉంది. బాబా చూస్తే ఎక్కడో దర్శనాల్లో ఉన్నారు. ఎలా తెలిసింది అంటే ప్రేమ అన్నారు బాబా. తనకన్నా కూడా నా మీద అధికాధికమైన ప్రేమ అలా ప్రతీదీ అనుభూతి చెందేలా చేస్తుందని బాబా చెప్పారు. కాబట్టి ఎంత అద్భుత ప్రేమికురాలు గురించి మనం ఒక్కసారి తలుచుకుంటే అండి, మనకి కూడా ఒక మార్గదర్శకం అయిపోతుంది. అంటే భగవంతుడి విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత శ్రద్ధ చూపించాలి, ఇంత విధేయత ఉండాలి, ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మనకి మెహరా పాత్ర. ఆవిడ ఎప్పుడు నిర్యాణం చెందారంటే 1989 మే 20 అంటే ఈరోజు. ఆవిడ బాబాలోకెళ్ళే ముందు బ్రెయిన్ ట్యూమర్ అనేదొస్తుంది. వచ్చినప్పుడు అది డాక్టర్లు కూడా చాలా చెప్తారు గోహిర్ వాళ్ళతో. చాలా బాధలుంటాయి, చాలా నొప్పులుంటాయి. ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి అంటే గోహిర్ పాపం బాబా దగ్గరికెళ్ళి ప్రార్థన చేస్తుంది. బాబా ఇలాంటి వ్యాధి ఆవిడకిచ్చావు, నాకియ్యి, ఆ బాధలేమి మెహ్రాకివ్వద్దు అని ప్రార్థన చేస్తుందండి. అంటే మెహ్రా అంటే స్త్రీమండలికి కూడా ఎంత ఇష్టమో మనకు అవగతమవుతుంది. అలా అన్న వెంటనే కొన్ని రోజులే ఎక్కువ బాధ కూడా బాబా ఇవ్వలేదు. ఆ బాధనంతా కుదించేసి తొందరలోనే ఆవిడని తనలో తీసేసుకున్నారు. అంటే మెహ్రా ద్వారా మనకేమవుతుందంటే, ఒక భగవంతుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఈ మనం మనముండాలి అన్నది తెలియజేస్తుంది. అలాగే భగవంతుడు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఎంత అందుకే బాబా అన్నారు ప్రేమికుల ప్రేమకు బానిసను అని. కాబట్టి మెహరా పాత్ర ద్వారా ఆవిడ పుట్టినరోజైనా, ఒక ఇలా బాబాలో కొలిసినైనా తలుచుకున్నాము అంటే ఇది మెహరాని తలుచుకోవడం కాదండి. ఎట్టి పరిస్థితిలోనూ మెహరాని తలుచుకోవడం కోసం కాదిది. మెహ్రా జీవితంలో ఉన్న బాబాని తలుచుకోవడం. బాబాని స్మరించడం. ఆవిడెప్పుడు కూడా బాబా సంతోషాన్నే కోరేది. బాబా కంఫర్ట్‌నే కోరేది. ఆ బాబా బాధ తన బాధగా భావించేది. ఆ యాక్సిడెంట్‌లో కూడా నాకు ఇక్కడ తలకి వాడు మచ్చుండిపోతుంది. అది విశ్వ కార్యానికి అవసరమని బాబా కూడా చెప్తారు. వి అది ఆ టైంలో కూడా మెహ్రా ఇది బాబాకి తగిలుంటే నేను జీవితాంతం క్షమించుకోలేకపోయి ఉండేదాన్ని. ఈ మచ్చ నాకు తగలడం నాకు ఆనందదాయకం అంటుంది మెహ్రా. అంటే ప్రతి విషయం, ప్రతి సెకను బాబా బాడీ డ్రాప్ చేసిన 20 సంవత్సరాలు ఆవిడ ఉన్నారు. ఉన్నారు అంటే బాబాతో ఉన్నారు. అంటే చదువుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు, మార్నింగ్ టైమ్‌లో అన్ని చోట్ల ఆవిడ బాబా తనతో ఉన్నారు అని ఫీలయ్యారు. ఫీలయ్యారు గనకే ఆ చెట్టులో బాబాను చూసాం. ఆవిడ కళ్ళలో బాబాను చూసాం. ఆవిడ దాచిన వస్తువుల్లో కూడా బాబాని చూస్తున్నాము అంటే, ఆవిడ 20 ఏళ్ళు కూడా బాబాతోనే ఉండి, బాబాలో కలిసిన అద్భుత ప్రేమికురాలు మన మెహరామాయి ధన్యురాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా నిరంజన్ గారు. జై బాబా. బాబా శరీరాన్ని వదిలేసిన ముందు హఫీజ్ సూక్తులు అక్కడ పెట్టించారు బోర్డు. ఆ హఫీజ్ సూక్తులో రెండవ సూక్తి ఈరోజు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువు చెప్పింది చెప్పినట్టు చేయాలి అనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. తర్వాత మెహరామాయి గారు గురించి కూడా ఆవిడ ప్రియతముని ప్రేమిక బంధం ఏమిటో ఉదాహరణగా మెహరామాయి అనేటువంటి క్యారెక్టర్ని ఈ అవతారంలో మెహర్ బాబా సృష్టించుకున్నారు. ఆ క్యారెక్టర్ అదే ఆవిడ రాధ, శ్రీకృష్ణ అవతారంలో రాధ అని చెప్పారు. అంటే అంత అవిభాజ్యంగా ఆవిడ యొక్క ప్రేమ ఎంత పవిత్రమైందో, ఎంత విశిష్టమైందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆవిడ సంస్మరణ కూడా అవసరమే. ఆ విషయాలు కూడా ముచ్చరించారు. ధన్యవాదాలు మీకు. జై బాబా అండి.